హలో ఏమా అమ్మా, మీ పేరు ఏంటమ్మా? నాకు ప్రవీణ్ నెంబర్ ఇచ్చాడు. అమ్మా, మీరు సాక్ష్యం చెప్పారట కదా, ఆ సాక్ష్యం మళ్ళీ చెప్తారా? వింటాను. నేను పాస్టర్నమ్మా. పాస్టరు నా పేరు దేవ సహాయం అమ్మా. ఎంతమంది సహాయం చేస్తున్నారు? నేను దాదాపు 100-200 మందికి చేసిన. ఇప్పుడు మీ కాదమ్మా, మీ సాక్ష్యం చెప్పడం వింటానికి ఫోన్ చేశాను. మీరు ఇంతకుముందు ఏదో తప్పులు చేశాను, ఏసై నమ్ముకున్నారంటే ఆ సాక్ష్యం నేను కూడా వింటా. ఏమో అడగట్లేదు, ఆ సాక్ష్యం ఏదో చెప్పండి, వింటాను. ఆయన కూడా సాక్షి ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా సేమ్ నా సాక్షి ఆయన కూడా రక్షించినాడంట. ఆయన అడగండి, చెప్తాడు. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీ సాక్ష్యం నేను వింటానంటున్నాను. సాక్ష్యం చెప్పడం అమ్మా, సాక్ష్యం చెప్పడం తప్పు కాదుగా. అవసరం చెప్పినాను కదా, చాలు. నాకు కూడా చెప్పమ్మా అంటున్నాను. ఏసై మిమ్మల్ని ఎలా రక్షించాడో నేను కూడా వింటాను, తప్పేం లేదు దాంట్లో. లేదు కానీ ఏసేది కానీ ఆయన ఏదో దేవుడు రక్షించాడంట, ఆ దేవుడు నేనండి. ఆయన సాక్ష్యం చెప్పాడమ్మా, నమ్మలేదు ఆయన సాక్ష్యం. మీ సాక్ష్యం చెప్పండి, నమ్ముతాను. మరి నా సాక్షి అసలు నమ్ముతావు? నేను ఏసై బిడ్డనమ్మా. చెప్పండి నిజంగా పోకుండా తప్పించును కాక. చెప్పండి అమ్మా, మీ సాక్ష్యం చెప్పండి అమ్మా. మీ సాక్ష్యం వింటానికి ఫోన్ చేస్తే దొంగలా చూస్తున్నారు మీరు. ఏంటమ్మా మీరు ఇలా ఉన్నారు? ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? మీకు డౌట్ వచ్చేసింది దొంగ? కాదమ్మా, మీరు అలా మాట్లాడకూడదు. సాక్ష్యం చెప్పన్నప్పుడు నిద్ర లేపడినా సాక్ష్యం చెప్పాలి. మీరు ఫోన్ చేసినానా? నేను చేయక్కర్లేదమ్మా. సాక్ష్యం ఎక్కడ ఉందో తెలుసుకోవడం నా బాధ్యత. నేనే అందరికి చేస్తుంటాను. చేసినారు కానీ నీకు నేను చేయలేదు. చేసిన ఆయనతో మాట్లాడాను అంతవరకు నీతో అమ్మా సాక్ష్యం చెప్పండి అమ్మా. ఇవన్నీ నాకు వద్దు, చెప్పాల్సిన అవసరం లేదు. నీకేంటమ్మా? ఆ ఉమెన్ అన్నాను కదా నేను, సాక్ష్యం ఆమెనని కూడా అన్నాను. ఆమెనంటే నువ్వు రక్షింపబడును కాక అంతే. అదేనమ్మా, నేను రక్షించబడుతూనే ఉన్నా. కలుగును కాక అంతే. కాదమ్మా, కాదు. మీ సాక్ష్యం చెప్పండి. ఏసై మిమ్మల్ని ఎలా రక్షించాడు? ఎలా? నేను నీకు చెప్పను. ఎందుకని? ఎందుకు చెప్పాలా? నీకెందుకు చెప్పాలి? నా పేరు దేవ సహాయం. సరేలే, నీ పేరు దేవ సహాయము. నాకు అనవసరం, నీ పేరుతో నాకేం పని? కాదమ్మా, ఒక క్రైస్తవుడు క్రైస్తవుడికి నిజం చేయడానికి ఏంటి నీకు బాధ? నీకెందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? నీకు నేను చెప్పాలా? నువ్వు క్రైస్తవుడు రక్షింపడినావు, సాక్ష్యం చెప్పేది. అరే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా. నీ సాక్ష్యం యూట్యూబ్ లో పెడతాను నేను. పెట్టు. అదే, అందుకే నువ్వు చెప్పాలి కదమ్మా. ఇప్పుడు నాలాగా రక్షించబడాలి జనాలంటే నువ్వు చెప్పే సాక్ష్యంతో జనాలు కూడా రక్షించబడతారు. నిజమే చెప్పినాను, దాంట్లో రక్షింపబడతారు. ఇప్పుడు కాదమ్మా, నీ సాక్ష్యం ఏంటి? అతను అడుగు, నేను చెప్తాడు. ఆయన సాక్ష్యం ఆయన సాక్ష్యం విని అది పెట్టండి. నా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం యూట్యూబ్ లో నా సాక్ష్యం ఏంది పెట్టేది? కాదమ్మా, నీ సాక్ష్యం చెప్పమ్మా అంటే అబద్ధాలు చెబుతావు ఎందుకమ్మా? ఏంది అబద్ధాలు? మాకు అబద్ధాలు చెప్ప కాదు. మరి సాక్ష్యం చెప్పు, నిన్ను ఏసై ఎలా రక్షించాడు? అబద్ధాలు నేర్పించాడు మా దేవుడు. నిజం చెప్పమ్మా, నేనేం అడగలా. నీకు దేవుడు చేసిన న్యాయం ఏంటి? అది నా ప్రశ్న. నీతో చెప్పాల్సిన పని నాకు లేదు. ఎందుకని? నేను కూడా ఏసై బిడ్డనేనమ్మా. ఏసై బిడ్డనైతే ముందు వద్దని చెప్పాను. ఆమె ఏసై బిడ్డ కలుగులు కాక నువ్వు అవుతావు, త్వరగానే అవుతావు. నేను ఇప్పుడు అయిపోయా, నీ దెబ్బకి అయిపోయా. నువ్వు చెప్పమ్మంటే చెప్పవు. నీ గురించి ప్రార్థన చేస్తున్నాము, నువ్వు త్వరగానే అవుతావు. నువ్వు ఏ డ్రామాలు చేస్తున్నావు? అబద్ధాలు నేను చెప్తాను. నువ్వు నేను డ్రామా కాదమ్మా, నేను డ్రామా వేసాననుకో అమ్మా. నీ పేరు గోపి కదా అమ్మ? కనిపెట్టేసా? అరే ఏసయ్య సాక్ష్యం, అరే తెలిసిపోయింది. కనిపెట్టేసావా? నన్ను ఎవరన్నా గుర్తుపడుతున్నారు, అదే నాకు వచ్చిన ప్రాబ్లం. నేను అబ్బాయి చెప్తున్నాను, గొంతు మారుస్తే నువ్వు కనుక్కోలేవు అనుకున్నావా? సరే, ఇప్పుడు కాదమ్మా సార్, నీ సాక్ష్యం చెప్పింటా నన్ను గుర్తుపట్టేశావు, గోపి అని పట్టేశావు. కాదు పేరు మారిస్తే నేను కనుక్కోలేవు అనుకున్నావు ఏంటి? అయ్యప్పా, నువ్వు ఎట్లా కనిపెట్టావు? ఏసై చెప్పాడా, నువ్వే కనిపెట్టేసావా? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గొంతు వినపడతావు మాకు. అంటే నిద్రలో కూడా గుర్తొస్తుంటానా ఏమన్నా?
కాదమ్మా, నిద్రలో కూడా ఏమైనా గుర్తొస్తుంటానా ఏంటి? నా వాయిస్ అనగానే గుర్తుపట్టేశావు. ఎందుకు గుర్తుపడతాము నీ వాయిస్? సరే, ఎందుకు నీ సాక్ష్యం చెప్పి వింటాను నేను. యేసయ్య మనకేం మహిమ చేశాడు? ఎవరు? నీకేం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను అమ్మ ప్రవీణ్కి ఫోన్ చేసి చెప్పావు యేసయ్య సాక్ష్యము. నాకు కూడా చెప్పు, నేను కూడా వింటాను కదా. నువ్వు రక్షించబడ్డావు, వ్యభిచారం చేశారన్నావు, దొంగతనం చేసావు, అన్ని రక్షించబడ్డావు, నేను కూడా రక్షించబడతాను కదా. మరి ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు? చెప్తున్నానమ్మా, నాకు 3 రోజులు లెటర్ రాలేదమ్మా. నేను యేసయ్య నమ్ముకునే 4వ రోజు వచ్చింది. యేసయ్య నన్ను కూడా రక్షించినట్టేగా మరి. యేసయ్య నమ్ముకున్నావా? అవునమ్మా, 3 రోజులు లెటర్లు రాలేదు నాకు. 4వ రోజు యేసయ్య ప్రార్థన చేస్తే ఎమ్మటే వచ్చేసింది. యేసయ్య చేత నేను రక్షించబడినట్టేగా. అసలు చెప్పు, సాక్షి చెప్పు. నా సాక్ష్యం చెబుతా వినమ్మా. అమ్మా నా సాక్ష్యం ఇది చెప్తాను నేను. అయ్యా నువ్వు ఈ సాక్షి చెప్పు, ఇదే మెయిన్. ఇది చెప్పినా నువ్వు చెప్తే చాలు, నేను చెప్తే నమ్మరు. నా సాక్ష్యం చెప్తా నేనమ్మా, నా సాక్ష్యం చెప్తా నేను. ఏసైని తిడతా వచ్చినావు కదా. అయ్యో అమ్మా, ఇదమ్మా నా సాక్ష్యం చెప్తా. నువ్వు చెప్పట్లేదు ఎటు, నా సాక్ష్యం అన్నా ఈయన నమ్ముకున్నాడు. కానీ జరుగుతుంది. కొంతమంది నేను చెప్పేది వింటావా లేకపోతే నీ సాక్ష్యం చెప్తావు? 2 మాటలు, వేరే మాటలు టైం వేస్ట్ మనకి. అమ్మా నీ పేరేంటమ్మా? ఎందుకు నీ పేరు చెప్పమ్మా. ఇవన్నీ కనుక నువ్వు రక్షింపబడతారా? అక్క నేను రక్షించబడ్డానక్క ఆల్రెడీ. యేసయ్య స్వయంగా వచ్చి నా లెటర్ని బయట తీసాడు చేయి పెట్టి. ఇంతకంటే సాక్ష్యం ఏమైనా ఉంటుందో చెప్పాక. అక్క నేను యేసుని నమ్ముకుంటే 3 రోజులు లెటర్ రాలేదు, 4వ రోజు ఆయనే వచ్చి చేయి పెట్టి తీశాడు. ఇంతకంటే ఎవరు రక్షించబడతాడు అక్క? నువ్వు చెప్పు. నువ్వు వ్యభిచారం ద్వారా దొంగతనం నువ్వు రక్షించబడ్డావు, నాకు లెటర్ రాక నేను రక్షించబడ్డా. ఇద్దరు ఒకటే. సరే నీ సాక్షి చెప్పు. ఇనక్క చెప్తాను. ఇనక్క అక్క ఇనక్క సాక్ష్యం ఇనక్క. వచ్చింది అని చెప్పు అక్క. అయ్యే సాక్ష్యం ఇనక్క. అయ్యయ్యో అక్క. ఓ పెద్దక్క. చెప్పు చిన్న తమ్ముడా. సరే నేనేం చేశానంటే 10 రోజుల క్రితం అక్క పెళ్లికి వెళ్ళా. నువ్వు సాక్షి చెప్పినావనుకో వెళ్ళి అమ్మ అక్క ఇనక్క 3 రోజులు కడుపు నిండా తిన్నా. అయితే అక్క ఇనక్క అది అరక్క నాకు 3 రోజులు లెటర్ని పోలేక బిగేసింది అనమాట. ఇనక్క చెప్తున్నానక్క. 3 రోజులు బిగేస్తే ఇక రాత్రిపూట యేసయ్యని అడిగా, యేసయ్య నా లెటర్ని కనుక వచ్చేస్తే నేను నమ్ముతానయ్యా అని అన్నా. ప్రార్థన చేసి రాత్రి కూడా పడుకున్నా. ఇనక్క కింద పడుకున్నా నేల మీద. అయితే ప్రార్థన చేసి పడుకోని పొద్దున్నే లేచేసరికి కిందంతా తడిగా ఉంది. ఏది బండల మీద నీళ్ళు అక్కడక్కడ తడిగా ఉంది. చూస్తే కడుపు అంతా క్లీన్ అయిపోయింది. యేసయ్య స్వయంగా వచ్చి మొత్తం తీసేసి కడిగి తుడిచి వెళ్ళిపోయాడమ్మా. ఇంతకంటే సాక్ష్యం ఏమైనా ఉందా అమ్మా? నీకు సాక్ష్యం కంటే ఆ సాక్ష్యం పెద్దది కదా. మరి చూడు 3 రోజుల లెటర్ని మన యేసయ్య చేతితో వచ్చి తీసేసి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి నా ప్యాంట్ వేసి వెళ్ళిపోయాడు మళ్ళీ యేసయ్య. మరి ఆమెన్ అనక ఏమనాలి నేను చెప్పు? ఆమెన్ అన్న తప్పే ఉంది దాంట్లో. ఆమెన్ అంటే ఆమెన్ అంటే ఆ మనిషి అని అర్థం అనమాట. ఏమ్మా సాక్ష్యం విన్నావు కదా, మరి నీ సాక్ష్యం కూడా చెప్పి వింటాను నేను. యేసయ్య నా ముడ్డిలోంచి పెంటంతా తీసి శుభ్రం కడిగేసి టవల్తో కూడా తుడిచి వెళ్ళిపోయాడు. ఎంతకంటే సాక్ష్యం ఏముందమ్మా? అక్క విన్నావు కదా సాక్ష్యం. నా సాక్ష్యం అయిపోయింది, ఇప్పుడు నీ సాక్ష్యం చెప్పు. అయ్యా యేసయ్యా పరలోకంలో యేసయ్యా మా అక్క మాట సరిగా వినపడట్లేదయ్యా. ఆ వాక్యాన్ని బాగా వినపడేటట్టు చెయ్యయ్యా. యేసయ్యా మా అక్క వాక్యం వినపడట్లేదయ్యా. అక్క నీదే ఫోన్ అక్క, నీది సరిగా మాటే రావట్లేదు. ఏసు రక్తంతో రోజు ముడ్డు కడుకుంటాను కదా, ఆ సంగతి నీకు తెలుసా?
పాపాన్ని జయించింది యేసు రక్తం. అదే యేసు రక్తంతో రోజు ముడ్డి కడుక్కుంటాను నేను. ఆ సంగతి నీకు తెలుసా? చెప్పు తమ్ముడు, యేసు రక్తం చెప్పు. యేసు రక్తంతో ముడ్డి కడుక్కుంటానని చెబుతుంది అక్క. నీకు అర్థం కావట్లేదు అక్క. యేసు రక్తంతో రోజు ముడ్డి కడుక్కుంటాను అక్క అని చెప్తుంటే నేను ఒక కుళాయి పెట్టా మా ఇంట్లో, డైరెక్ట్ పరలోకంలో కొడుతుంది. అక్కడ డైరెక్ట్ పైప్ లైన్ పరలోకానికి వేసా. అక్కడి నుంచి రోజు యేసు రక్తం గారుస్తాడు. ఇక్కడ మా బాత్రూమ్ లో ట్యాప్ లో తిప్పుకొని నా ముడ్డి కడుక్కుంటా. అర్థమైందా అక్క? అదే అదే అక్క, యేసు రక్తంతో నా ముడ్డి కడుక్కుంటానని చెబుతున్నా. నీకు అర్థం కావట్లేదు ఇంకా. రోజు యేసు రక్తంతో నా ముడ్డి కడుక్కుంటాను. నా ముడ్డి కూడా పవిత్రము, పరిశుద్ధము. ఏందక్క నువ్వు తిడుతున్నావు ఎవరినాక? అక్క ఏందక్క రక్తం రక్తం ఏందక్క? నువ్వేం డ్రాకులావా ఏంటి? అక్కయ్య నువ్వేం డ్రాకులావా ఏంటక్క తిడుతున్నావు? ఏం విడిపించావు? నాకు ఏసై విడిపించాడు. 3 రోజుల క్రితం మొత్తం విడుదల చేశాడు. ఇక ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది, స్టమక్ పొట్టంతా ఖాళీగానే ఉంది. నా ఏసయ్యే నాకు విడుదల చేశాడు చెయ్యి పెట్టి మొత్తం. దేవుడు ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు. ఎవరిని చీచి మగవాళ్ళు ప్రేమించుకోకూడదు అక్క, తప్పక్క అది. అక్క మగవాళ్ళు ప్రేమించుకుంటే సృష్టి విరుద్ధం అవుతుంది. అర్థం కావట్లేదు. చెప్పు చిన్నగా. యేసు రక్తం కూలిపోను గాక యేసు నామములో నాయన. ఆయుధాలు ఏది వద్దులేదన్నావు స్వామి తండ్రి. సాతాను ఆయుధాలు ఏది వద్దులేకూడదు ప్రభ, వద్దులేకూడదు నాయన. నీ నామానికి వ్యతిరేకంగా లేసిన దుష్ట శక్తులు యేసు నామమున మరియ కన్యత్వం పోవుగాక. ఇదే నా శాపం అక్క. యేసు నామమున మరియమ్మ కన్యత్వం పోవుగాక. ఇదే నా శాపం అక్క. జరుగుద్దా? యేసు నామమున మరియమ్మ కన్యత్వం పోవుగాక. నామమున కన్యత్వం పోవుగాక ప్రార్థిస్తున్నాము తండ్రి. నశించిపోతాను నీకు ఇష్టం కాదు, నీ చిత్తం కాదు తండ్రి. అక్క అక్క మీ ఆయన ఉన్నాడా? నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాడా? విడుదల నరకాల నుంచి విడుదల అయిందక్క. ఏసై విడుదల చేశాడు. కిందంతా శుభ్రం కడిగి కూడా వెళ్ళాడు. నీకు వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్నా సాతాను శక్తులు కూడా ప్రభా యేసు నామమున అనగదొక్కుతున్నాం ప్రభా. ఏ బిడ్డ దెయ్యంతో పీడప పడుతున్నాయా ప్రభా. యేసు నామమున దెయ్యాలన్నీ కూడా నరకాల పోలుగాక. యేసు నామమున గుర్తు మాట్లాడుతున్న సాతాను నరకాల పడునుగాక. యేసు నామములో యేసు నామములో నామమున సాతాను యేసు నామమున యేసుకు పట్టుగాక. గంధమని చెప్పుతున్న సాతాను నీ సాక్ష్యం చెప్పక్క. నీ సాక్ష్యం కోసం వస్తే అక్కో ఓ పెద్దక్క నాయనా నువ్వు తండ్రి, నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడు. అయ్యో అక్క సాక్ష్యం చెప్పక్క. నాయన తండ్రి అవును నాయనే తండ్రిలే సాక్ష్యం చెప్పక్క. నీ సాక్ష్యం చెప్పమంటే ఏందేందో మాట్లాడుతున్నావు అక్క. ఎర్రగడ్డలో హాస్పిటల్ వాళ్ళలాగా. వందనాలు ప్రభా, నువ్వు త్వరలో రాబోతున్నందుకు స్తోత్రములు. ఏమొస్తాడమ్మా పాపం, మేకులు తెగిపోతే ఇంకా పీక్కోలే, బొక్కలన్నీ పూడ్చుకోవాలి. ఈ రోజు కూడా బొక్కలు అలానే ఉన్నాయి. ఇంకేం వస్తాడు ఆయన? అమ్మ నీకు తెలుసా ఆ బొక్కలు కూడా ఈ రోజు కూడా అట్నే ఉన్నాయి. ఆ బొక్కలు ఈసారి వస్తే గుద్దలో రాడ్లు దింపుతారమ్మా. అందుకే రాడింగా ఏసయ్య భూమి మీదకి. అప్పుడన్నా యూదులన్నా కనికరం చూపించారు. మేమైతే కనికరం చూపించాం. మా బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. గుద్దలో రాడ్లు పెడితే నోట్లోంచి బయటకు వస్తాయి ఏసైకి. అర్థమైందా అమ్మా? ఈనమ్మా అయ్యో మీకు పిచ్చివాళ్ళు అయిపోయారమ్మా. మీరంతా పిచ్చివాళ్ళు అయిపోయారు. ఏమ్మా మొగుడితో కాపురం చేస్తున్నావా? ఏసయ్య చేస్తున్నాడా?
ఏమ్మా నీ మొగుడు నీతో కాపురం చేస్తున్నాడా ఏసైతో చేస్తున్నావా కాపురం నువ్వు? అమ్మో నేను అడిగిన దాన్ని చెప్పమ్మా. అవును ఆయన శక్తివంతుడేలే, మంచి బ్యాట్స్మెన్ ఆయన. ఆయనతో కాపురం చేస్తున్నావా లేకపోతే మీ ఆయనతో కాపురం చేస్తున్నావు చెప్పు. ఆరాధనకు అర్గుడు యోగుడు స్తుతులు పాత్రుడు ఏంటమ్మా ఈ భాష? నీ అమ్మ ఏం భాష అమ్మా ఇది? ప్రేమించే దేవుడు. ఎవరిని ప్రేమించే దేవుడు? మగవాళ్ళనా ఆడవాళ్ళనా? నాశనం అయిపోవాలి ఏసయ్య. ఏసయ్య స్తోత్రంలో నువ్వు నాశనం అయిపోతావు, మీ ఆయనతో నాశనం అయిపోతావు, మీ ఆయనతో నాశనం అయిపోతావు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు యేసుగాడు? వచ్చి ఏం పీకుతాడు చెప్పు. ఎవరు పీకుతాడంటే పెంచుకొని ఉంటాం మేము. ఏమా ఎరుగురా నువ్వు రంగు నీకు ఎరుగు. ఏం ఎరుగు? ఎరుగుతా, రోజు ఎరుగుతున్నా, రోజు ఎరుగుతాను కదమ్మా. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తలకాయ చిన్నకట్టున్నాడు నీవు. వట్టి తలకాయ లేదు, వట్టి వట్టి తోకలేదు. ఏంటది? జీవం లేదు, ఇలా శక్తి లేదు. ఏమి లేదు నాలో అన్నీ ఉన్నాయమ్మా. ఉండాల్సినవన్నీ పుష్కలంగా ఉన్నాయి, ఏది తక్కువ లేదు. అర్థమైందా? నా తల్లి మిమ్మల్ని చూస్తే క్రిస్టియానిటీలో చేరిన ఆడవాళ్ళు ఎలా ఉంటారో నిన్ను చూస్తే తెలుస్తుంది. రామ కృష్ణ ప్రభు నిజంగా రామయ్య తండ్రి, ఇలాంటి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి కొంచెం జ్ఞానం ప్రసాదించు తండ్రి. మోసం చేస్తున్నావు. అప్పులు దేవుడు చేసి చెట్టులు కొండలు దేవుడు చూసి అక్కడి వదిలి సృష్టిని పూజింపు చేస్తున్నావు. అమ్మా సాక్ష్యం చెప్పు అమ్మా. అంటే ఏందమ్మా ఈ సోది అంతా? ప్రయాణిక సాతన ఏ నామల నిన్ను బాగుందిస్తున్నా. అమ్మా పిచ్చి హాస్పిటల్ బ్యాచ్ అయితే నాకే తగులుతారా నాయన. కాదు మీ ఆయన ఉన్నాడా? లేచిపోయాడా ఇంట్లో నుంచి? కాదు మీ ఆయన ఉన్నాడా? లేచిపోయాడా ఇంట్లో నుంచి? పారిపోయాడా? అమ్మా ఏం మనుషులమ్మా మీరు? ఏంటి ఏసు రక్తమా? అర్థం కాలేదమ్మా. ఏసు రక్తము చిన్నగా చెప్పు వింటా. కాదమ్మా ఏసు రక్తము ఏంటి? ఏసు రక్తము ఏసు రక్తం అంతవరకు అర్థమైన తర్వాత చిన్నగా చెప్పమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఏసు రక్తము అంతవరకు అర్థమైన తర్వాత ఏసు రక్తం ఎలా జయమవుతుంది? దేనికి జయం? ఏసు రక్తం ఏసు రక్తం జయం ఎట్లా అవుతుందమ్మా? నేను అడుగుతున్నా చెప్పు. అంటే జయం అంటే ఏంటి? జయం అంటే ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏసు రక్తం చేసి సాదృశ్యం ఏసునామం చేసి సాదృశ్యం ఏమొచ్చింది నీకు అట్లా అనుకుంటే పిచ్చిదారని? ఎందుకు ఆ పిచ్చి భాష ఎందుకు నాకు? కాదు ఏదో పిచ్చి భాష ఏంది? ఇప్పుడు తన ఏమొచ్చిందమ్మా? నీకేమొచ్చింది నాకేమొచ్చింది? నాకేం కాలేదే.
ఏసునాం జయ సాత్రం ఏసురత్నం సాదృశ్యం ఏసునాం జయ సాత్రం ఏసురత్నం శాతం ఏసునాం జయ సాత్రం ఏసురత్నం సాదృశ్యం ఏసునాం సాదృశ్యం ఏసు రక్తము సాతాను జీవమా ఏంటి నాకు అర్థం చేయాలా? ఇప్పుడు ఏసు రక్తం అన్నావు, అది అర్థమైంది. తర్వాత ఏసు రక్తము జై, తర్వాత మేరీ రక్తం ఏం చేద్దాం? మేరీ రక్తం ఎవరిది? ఏసుకొచ్చిన మేరీ రక్తమే కదా, మరి మేరీ రక్తానికి జై అనవా? అవునమ్మా, ఏసు రక్తానికి జై, మరి మేరీ రక్తానికి జై అనవా? ఏసు రక్తము జై, మేరీ రక్తము కూడా జై అనాలా? నువ్వు ఇద్దరికి జై అనాలా? ఈ పిచ్చి బ్యాచ్ ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరంతా? మా ఏ ఊరు మీది? ఏ ఊరు మీది?